హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనము చైతన్య చరితామృతం ఆది లీలలో మొదటి అధ్యాయంలో 48వ శ్లోకం నుంచి చదువుదాం. ఇప్పటి వరకు కూడా ఈ గ్రంథాన్ని రచించినటువంటి ఆచార్యులు విష్ణుదాస కవిరాజ గోస్వామి మనకి గురువు యొక్క తత్వం గురించి తెలియజేస్తున్నారు. గురువుకి నమస్కారాలు తెలియజేశారు కదా. సో గురువుకి శిష్యుడు ఎలా చూడాలి, గురువుని శిష్యుడు ఎలా చూడాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. గురువు స్వయంగా శ్రీకృష్ణుడితో సమానము అనేటువంటి భావంలో శిష్యుడు చూడాలి. అలా ఆచార్యుడిని మనం సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావించటము అనేటువంటిది అపరాధము. అలా మనము ఆచార్యుని ఎప్పుడూ చూడకూడదు. భగవంతుడికి ఎలాంటి గౌరవాన్ని ఇస్తామో అలాంటి గౌరవాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయం ఆచార్యుల గురించి తెలియచేసిన తర్వాత శిక్షా గురువుల గురించి కూడా తెలియజేస్తున్నారు. శిక్షా గురువులు కూడా దీక్షా గురువులకి అభిన్నము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎలాంటి గౌరవాన్ని అయితే దీక్షా గురువుకి ఇస్తామో అలాంటి గౌరవాన్ని శిక్షా గురువుకు కూడా ఇవ్వాలి అని ఆయన తెలియజేశారు. ఎందుకు ఇవన్నీ తెలియజేస్తున్నారంటే ఆయన ముందు వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు. వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. మన శిక్షా గురువులు దీక్షా గురువుల యొక్క ఆశీస్సులతో మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి. వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళు మనకు మార్గదర్శనం చేయకపోతే మనకి ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి అవకాశం లేదు. కాబట్టి శిక్షా గురువులకి దీక్షా గురువులకి నమస్కారాలు తెలియచేసుకొని మనం ఏదైనా ఆధ్యాత్మిక కర్మ చేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనది. అలానే కృష్ణదాస్ కవిరాజ గోస్వామికి కూడా తన దీక్షా గురువుకి శిక్షా గురువులకి నమస్కారాలు తెలియచేస్తున్నారు. పైగా ఎందుకు చేస్తున్నాను అని అంటే వాళ్ళు భగవంతుడితో అభిన్నము అనేటువంటి భావంలో ఆయన చేస్తున్నారు. మనం అనుకోవచ్చు, ఒకవేళ మన శిక్షా గురువే ఉన్నారు, మనం పలానా వ్యక్తిని శిక్షా గురువుగా భావిస్తున్నాము, కానీ ఆ శిక్షా గురువు చాలా పతనం చెందినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. మరి అప్పుడేం చేయాలి అని కూడా మనం అనుకోవచ్చు. పతనం చెందినటువంటి వ్యక్తికి కూడా అలాంటి గౌరవం ఇవ్వాలా? పతనం చెందినటువంటి వ్యక్తిని కూడా ఏం చేయాలి మనం అని అంటే, ఎంతవరకు అయితే ఆ వ్యక్తి పరంపరలో ఉంటారో, పరంపరలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తారో, ఆ వ్యక్తి ఎంత భౌతికమైన వ్యక్తి అయినా, ఎంత పతనం చెందిన వ్యక్తి అయినా సరే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వాలి. కాకపోతే ఆ వ్యక్తి యొక్క పతన స్థితి వలన మనకొచ్చే నష్టం ఏమి లేదు. మనకొచ్చే నష్టం ఏమి లేదు. పరంపరలో ఉన్నారు కాబట్టి, ప్రామాణికమైనటువంటి గురువుని పొంది ఉన్నారు కాబట్టి, పైగా గురువులు చెప్పిన విషయాలనే మనకి ఆధ్యాత్మిక విషయాలు మనకు కూడా చెప్తారు కాబట్టి, ఆ వ్యక్తి పాటించినా పాటించకపోయినా ఆ వ్యక్తి పరంపరలో ఉన్న విషయాలు చెప్పినంత కాలం మనకి ఎలాంటి నష్టము లేదు. ఆ వ్యక్తి యొక్క భౌతిక స్థితి మన ఆధ్యాత్మిక పురోగతికి ఎలాంటి అవరోధము కాదు. ఓకే. సో ఇంతవరకు మనం చూసాం. ఇప్పుడు ఇంకా కంటిన్యూషన్ 48వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. మంజులత మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ. నైనోపయంత్యపచితం కవయం కవయస్తవేష నైవోపయంత్యపచితం కవయస్తవేష బ్రహ్మాయుషాపి కృతం బుద్ధముధ స్మరంతః బ్రహ్మాయుషాపి కృతం బుద్ధముదః స్మరంతః యోంతర్బహింతుర్ యోంతర్బహిస్తనుభృతామశుభం విధున్వన్ యోంతర్బహిస్తనుభృతామశుభం విధున్వన్ ఆచార్య చైత్య వపుషా స్వగతిం వ్యనక్తి. ఆచార్య చైత్యా వపుషా స్వగతిం వ్యనక్తి. దేవా, కవులు ఆధ్యాత్మిక జ్ఞాన నిపుణులు బ్రహ్మదేవుని ఎంత దీర్ఘాయువును పొందినప్పటికీ నీ పట్ల తమ కృతజ్ఞతను పూర్తిగా వ్యక్తపరుపలేరు. ఎందుకనగా దేవధారి అయిన జీవునికి నిన్ను చేరే పథాన్ని చూపి ఉద్ధరించడానికే నీవు బాహ్యమున ఆచార్యునిగను అంతరములో పరమాత్మునిగను రెండు రూపాలలో ప్రకటమవుతావు. భాష్యము. శ్రీకృష్ణుని ద్వారా యోగము గురించి అన్ని అవసరమైన ఉపదేశాలను వినిన తర్వాత శ్రీ ఉద్ధవుడు ఈ శ్లోకాన్ని శ్రీమద్ భాగవతములో 11.29.6 పలికాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే, ఒకవేళ మనకి కనుక గురువు లేకపోతే మన పరిస్థితి ఎలాంటిది అనేటువంటి విషయం చెప్తున్నారు.
ఒకవేళ మీరు బ్రహ్మదేవుడి స్థాయిలో ఉన్న ఉం, బ్రహ్మంత గొప్పవాళ్ళైనా, బ్రహ్మకున్నంత దీర్ఘాయువు ఉన్నా, బ్రహ్మకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మీకున్నా, భగవంతుణ్ణి వాళ్ళు చేరుకోలేరు. భగవంతుడి పట్ల వాళ్ళు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచలేరు. ఎందుకు అంటే అలాంటి వ్యక్తులకి గురువు యొక్క కృప లేకపోతే. ఓకే. భగవంతుడే స్వయంగా గురువుగా విస్తరిస్తారు. ఒకటి చైత్ర గురువుగా, ఇంకొకటి దీక్షా గురువుగా. భగవంతుడే స్వయంగా చైత్ర గురువుగా, దీక్షా గురువుగా విస్తరిస్తారు. చైత్ర గురువు అంటే ఎవరు? పరమాత్మ. చైత్ర గురువు అంటే పరమాత్మ. ప్రతి జీవిలోనూ చైత్ర గురువు ఉన్నారా లేదా? ప్రతి జీవిలోనూ పరమాత్మ రూపంలో భగవానుడు ఉన్నారు. ఆ పరమాత్మ ఎవరో కాదు, చైత్ర గురువు అని అంటారు. ఎందుకు పరమాత్మని చైత్ర గురువు అంటారు? ఎందుకంటే పరమాత్మ కూడా మనకి దిశానిర్దేశం చేస్తారు కాబట్టి. ఆధ్యాత్మికంగా పురోగమించడానికి పరమాత్మ మనకి దిశానిర్దేశం చేస్తుంది. కానీ భౌతికంగా ఉన్నటువంటి మనకి పరమాత్మ చేసేటువంటి దిశానిర్దేశాలు అర్థం కావు. ఒకవేళ మీరు ఆధ్యాత్మికంగా మారిపోయారనుకోండి, మీరు ఆధ్యాత్మికంగా పురోగమించారనుకోండి, అప్పుడు మీకు చైత్ర గురువు యొక్క మాటలు వినిపిస్తాయి. విశుద్ధ భక్తులకి చైత్ర గురువు మాటలు వినిపిస్తాయి, అంటే పరమాత్మ మాటలు వినిపిస్తాయి. విశుద్ధ భక్తులకి పరమాత్మ మాటలు వినిపిస్తాయి. అంటే కల్మషాలన్నీ తొలగినప్పుడు, అనర్థ నివృత్తి అయినప్పుడు, అనర్థ నివృత్తి అయినప్పుడు పరమాత్మతోటి సంభాషణ చేయవచ్చు వ్యక్తి, జీవుడు. అనర్థ నివృత్తి స్థాయి దాటాలి మనం. అది దాటితే మనకి పరమాత్మ ఏం చెప్తున్నారో మనకు అది వినిపిస్తుంది. ఇప్పుడు మన ఆచార్యులు ఉన్నారు. ఆచార్యులందరూ అనర్థ నివృత్తి స్టేజ్ దాటితేనే వాళ్ళు ఆచార్యులు అవుతారు. అనర్థ నివృత్తి స్టేజ్ దాటకుండా భావ స్టేజ్, ప్రేమ స్టేజ్కి వెళ్ళనవసరం లేదు. కనీసం అనర్థ నివృత్తి స్టేజ్ దాటి నిష్ఠ స్టేజ్ లో ఉన్నా కానీ ఆచార్యులు అయిపోతారు. వాళ్ళు ఉత్తమ శ్రేణి భక్తులుగానే పరిగణింపబడతారు. అందుకనే ఆచార్యులకి పరమాత్మ ఏం చెప్తున్నారో తెలుస్తుంది. పరమాత్మ దిశానిర్దేశం చేస్తారు వాళ్ళకి. మన గురించి కూడా మన ఆచార్యులకి మనం చెప్పకుండానే ఎలా తెలుస్తుంది అని అంటే పరమాత్మ ద్వారా తెలుసుకుంటారు. ఎందుకు? మనలో పరమాత్మ, మన ఆచార్యుల్లో పరమాత్మ సేమ్. మన గుణగణాలు, మన లక్షణాలు, మన ప్రవర్తన, ఆ, మన భక్తిలో మన సాధన యొక్క గొప్ప ఇంటెన్సిటీ అన్నీ మన ఆచార్యులకి తెలుస్తాయి. ఎలా? మనలో ఉన్న పరమాత్మ మన ఆచార్యుడికి తెలియజేస్తారు. మన ఆచార్యుడికి తెలుస్తుంది. అందుకనే చాలా సందర్భాల్లో చూడొచ్చు. ఆ మన జయపతాక స్వామి మహారాజుకి కొంతమంది భక్తులు ప్రసాదం ఆఫర్ చేస్తుంటే చాలా సందర్భాల్లో ఉం, వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ తయారు చేశారు. జయపతాక స్వామి మహారాజ్ జూమ్ లో అపాయింట్మెంట్ ఇచ్చారు. జూమ్ లో క్లాస్ లో జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అయినప్పుడు వీళ్ళు వీళ్ళు ప్రేమతోటి భక్తితోటి జయపతాక స్వామి మహారాజు ఇంటికి వచ్చినట్టే ఫీల్ అవుతారు కదా. మనం ఇప్పుడు జూమ్ లో మనతోనే పర్సనల్ గా మాట్లాడుతున్నారు అనుకోండి, మన ఇంటికి ఆహ్వానించినట్టే కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? గురు మహారాజ్ తోటి పలానా సమయానికి అపాయింట్మెంట్ ఉంది అని అంటే ఆ సమయానికి వాళ్ళు ఒక ఆసనాన్ని రెడీ చేస్తారు. ఆసనాన్ని రెడీ చేసి ఆ ఆసనం మీద గురు మహారాజ్ని కూర్చోబెట్టడానికి మనం ఆసనాన్ని అరేంజ్ చేస్తాం. అంతేకాదు గురు మహారాజ్ మన ఇంటికి వస్తున్నారు అని అంటే అది జూమ్ లో వచ్చినా సరే, వర్చువల్ గా అయినా సరే, గురు మహారాజ్ కోసం పిండి వంటలు, గురు మహారాజ్ కోసం ఆ భోగాలు, భగవంతుడికి ఆఫర్ చేసిన ప్రతి భోగ ఐటమ్స్ అన్ని రెడీ చేసి గురు మహారాజ్కి జూమ్ జూమ్ కాల్ లో అయినా సరే చాలా మంది భక్తులు పెడతారు. ఓకే. చాలా మంది భక్తులు జూమ్ కాల్లో అయినా సరే గురు మహారాజ్ మనకి జూమ్ లో మాట్లాడుతున్నారు అనగానే మనం జూమ్ కాల్లో కూడా మనం గురు మహారాజ్కి ఆఫర్ చేస్తాం. ఒకసారి గురు మహారాజు ఒక డివోటీ ఆఫర్ చేసినటువంటి ఒక ప్రసాదంలో చెప్పేశారు అందులో ఉప్పు తక్కువ ఉంది అని. గురు మహారాజు చెప్పేశారు, మీరు మీరు చేసిన వంటలు ఫలానా దాంట్లో ఉప్పు తక్కువ ఉంది అని. ఎలా తెలిసింది గురు మహారాజ్కి? హరి బోల్ ప్రభుజీ. తినేసారా? తినేసారా? తినేసారా గురు మహారాజు? తినలేదు. అయినా ఆయన గురువు తెలుసు. తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? బా ఆయనకి పరమాత్మ. ఆయనకి మనం ఏం పరమాత్మ చేసినా ఎలా చేసినా ఆయన స్వీకరిస్తారు. ఆయనకి మన గురించి అన్ని తెలుస్తాయి. ఇంకొకసారి ఒక మాతాజీ ఆ దీక్ష తీసుకోవడం కోసం స్టేజ్ మీదకి వెళ్ళారు. స్టేజ్ మీదకి వెళ్తే స్టేజ్ మీదకి వెళ్ళినటువంటి సమయంలో దీక్ష ఇచ్చే మాల ఆమె చేతిలో పెడుతూ పెడుతూ మాల లాగేసుకున్నారు. నేను ఇవ్వను నీకు అన్నారు. నేను ఇవ్వను నీకు అన్నారు. ఎందుకు ఇవ్వనన్నారు?
చలికాలం. ఆమె మంచిగా బట్టలన్నీ కప్పేసుకొని వచ్చేసింది. ఆమె అంతా అనుకుంది, ఇక నాకు దీక్ష వచ్చేసింది అని సంతోషపడిపోయింది. మాల చేతిలో పెట్టే సమయంలో ఒక క్షణం ముందు మాల లాగేసుకొని, నీకు ఇప్పుడు నేను దీక్ష ఇవ్వను, తర్వాత రండి అన్నాను. తిలక్లు పెట్టుకోలేదు. ఆ, ఎందుకు అంటే నువ్వు తిలక్ శరీరం మొత్తం తిలక అలంకరణ తిలక్ చేసుకోలేదు, పెట్టుకోలేదు. తిలక పెట్టుకోలేదని పంపించేశారు. ఓకే. ఇంకొక మాతాజీకి కూడా అలానే ఆ దీక్ష తీసుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆమెకు కూడా నేను ఇవ్వను అన్నారు. ఎందుకు అంటే ఆమె ఆ రోజే ఉల్లిపాయ తిని వచ్చింది. అవునా ప్రభుజీ? అయ్యో అయ్యో. బాబోయ్. మనం ఏం చేసినా గురు మహారాజ్కి తెలియదని కాదు. మనం ఎవరినైనా మోసం చేయగలం కానీ మన గురువుని, కృష్ణుడిని మనం మోసం చేయలేం. మనల్ని మనం మోసం చేసుకోగలం, మనం మన కుటుంబ సభ్యుల్ని మోసం చేయగలం, మన మన యొక్క ఫ్రెండ్స్ ని మోసం చేయగలం, ఇతర భక్తుల్ని మోసం చేయగలమేమో, టెంపుల్ని మోసం చేయగలమేమో, కానీ భగవంతుని మోసం మనం గురువుని, భగవంతుణ్ణి మోసం చేయటం అసాధ్యం. భగవంతుడి ముందు మనం భక్తుల్లా యాక్టింగ్ చేసినంత మాత్రాన భగవంతుడికి తెలియదా? ఆ? భక్తులు నిలబడ్డ క్యూలో నిలబడ్డంత మాత్రం మనం భక్తులు అయిపోతామా? భగవంతుడికి ఆ మాత్రం తెలియదా? మన ప్రవర్తన ఏంటో, మన ఆచార వ్యవహారాలు ఏంటో, మన నడవడిక ఏంటో ఆ మాత్రం తెలియదా? తెలిసిపోతుంది. సకల హృదయాంతర్ నివాసి తెలుసు. ఆయనకేమో తెలియదు, పరమాత్మ రూపంలో మన దగ్గరే ఉన్నారు. అందుకనే పాలు తాగే పిల్లి కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఎవరికీ తెలియదు అని అనుకుంటే ఎంత మూర్ఖత్వమో అంతే మనం కూడా భక్తుల వేషం వేసుకొని భక్తుల్లా ప్రవర్తిస్తే. ఓకే. కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు పిల్లిలు ఎలా తాగుతాయి అలా. అలానే ఇప్పుడు అదే గురువుల యొక్క స్థితి, అది గురువుల యొక్క స్థాయి అది. కాబట్టి గురువుల విషయంలో మనం ఏం మోసం చేయలేము. మోసం చేద్దాము అని ఎవరైనా అనుకుంటే, ఒకవేళ గురువు వాళ్ళ మోసాన్ని పట్టుకోలేదు అని అనుకోకండి, గురువు మీ పట్ల కరుణను చూపిస్తున్నారు అనుకోండి. ఓకే. ఎవరైనా సరే నేను అంత విశుద్ధ స్థితిలో లేకపోయినా నాకు దీక్ష ఇచ్చారు అని అంటే గురువుకి మన పట్ల ఉన్నటువంటి కరుణ. పర్వాలేదులే, వీడు ఒకసారి తప్పు చేశాడు, వీడికి ఒక అవకాశం ఇద్దాం, మారుతాడేమో అని గురు మహారాజు మన మీద కరుణ చూపించి మనకు దీక్ష ఇస్తారు. అంతే తప్ప మనకు అర్హత ఉండి దీక్ష ఇవ్వడం కాదు. దీక్ష పొందిన అందరికీ అర్హత ఉన్నట్లు కాదు, దీక్ష లేని అందరికీ అర్హత లేనట్లు కాదు. ఒకవేళ మనకు అర్హత లేకపోయినా దీక్ష పొందాము అని అంటే గురువుల యొక్క కరుణ మన మీద సో ఉండబట్టి. మెర్సీ, సో మెర్సీ. అందుకనే ఆ గురువుల యొక్క కృప ఉంటేనే మనం భగవంతుడిని పొందగలుగుతాం, కానీ బ్రహ్మంత గొప్పవాళ్ళమైనంత మాత్రాన మనం ఏమి భగవంతుడి యొక్క కృపను మనం పొందలేము. స్వయంగా భగవంతుడే అలా గురువుల విస్తరిస్తారు. చైత్ర గురువుల, దీక్షా గురువుల విస్తరించి మనందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సహాయం చేస్తారు. ఓకే. అది నెక్స్ట్ 49వ శ్లోకం. సుఖోమల మదజు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదాతి బుద్ధియోగం తం ఏన ముపయాంతి తే. దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నా సేవలో నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగాన్ని నేను వసగుతాను. ఈ శ్లోకాన్ని ఎక్కడైనా విన్నారా? ప్రభుజీ, ఈ శ్లోకం ఇంతకుముందు భగవద్గీతలో ఎప్పుడైనా విన్నారా? భగవద్గీత ప్రభు భగవద్గీతలో ఉంది భగవద్గీతలో ప్రభుజీ. భగవద్గీతలో ఉంది. చతుశ్లోకి భగవద్గీతలో ఒకటి. చతుశ్లోకి భాగవతం ఉమ్, చదవండి మరి. విపదల వారి భాషలో. ప్రామాణికుడైన భక్తునికి గోవింద దేవుడు ఏ విధంగా ఉపదేశం చేస్తాడో ఈ భగవద్గీత 10-12 శ్లోకము స్పష్టంగా తెలుపుతున్నది. దివ్యమైన సేవలో నిరంతరం నెలకొన్న వారికి ఆస్తిక జ్ఞాన ప్రకాశం ద్వారా తన ఎడ అనురక్తిని వసగుతానని భగవంతుడు ప్రకటిస్తుంది. ఈ దివ్య చైతన్య జాగృతి భక్తునికి హర్షాన్ని కలుగ చేస్తుంది. ఆ విధంగా అతడు దివ్య రసాభావాన్ని ఆస్వాదిస్తాడు. భగవంతుని దివ్య స్వభావము పట్ల భక్తి కుదిరిన వారికి అటువంటి జాగృతి కలుగుతుంది. పూర్ణ ఆధ్యాత్మికుడు, పూర్ణ శక్తిమంతుడైన పరతత్వం అద్వితీయుడని, దివ్యేంద్రియ సహితుడని వారు ఎరిగి ఉంటారు. అతడే సర్వలోకోద్భవాలకు మూలము. కృష్ణ సంబంధ విజ్ఞానం సర్వదా లగ్నమై ఉండి కృష్ణ భక్తి భావంలో మునిగి ఉండి అటువంటి భక్తులు తమ ఆలోచనలను, అనుభూతులను ఒకరితోనొకరు పంచుకుంటారు. ఇది శాస్త్రజ్ఞులు తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకొని పరిశోధన ఫలితాలను చర్చించుకునే విధంగా ఉంటుంది. ఆ విధంగా
ఆలోచనలు పంచుకోవడము భగవంతునికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే అతడు అటువంటి భక్తులకు జ్ఞానోదయాన్ని కలిగి చేస్తాడు. హరే కృష్ణ ఉమ్. ప్రభుజీ. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం లేకపోతే మనకి దాన్ని చతుశ్లోకి భగవద్గీతలో ఇవ్వరు కదా. ఆ 4 శ్లోకాల్లోనే మొత్తం భగవద్గీత యొక్క సారాంశాన్ని మనకి ఇచ్చేశారు. ఉం? ఈ శ్లోకంలో ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారో, నిరంతరం నన్ను పొందాలి అనేటువంటి, నా సేవను చేయాలి, నా ప్రేమను పొందాలి అనేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి బుద్ధి యోగాన్ని నేనే ఇస్తాను. వాళ్ళకి కావాల్సిన బుద్ధిని, జ్ఞానాన్ని నేనే ఇస్తాను అని అంటున్నారు. అంటే మన మనసులో ఒక సంకల్పం ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఆ సంకల్పం నెరవేరే దిశలో భగవంతుడే మనకి సహకరిస్తారు. భక్తులందరూ చాలా విశుద్ధ భక్తులుగా వాళ్ళలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ ఎలా పోగొట్టుకుంటున్నారు? వాళ్ళ వాళ్ళ హృదయంలో ఒక సంకల్పం, నేను భగవంతుడికి సేవ చెయ్యాలి అనేటువంటి సంకల్పం. ఆ సంకల్పం కనుక మనలో ఉంటే, మనలో సంకల్పం లేకపోతే భగవంతుడు కూడా మనకు సహకరించరు, అది వేరు. అందుకనే మనం అందరం కూడా సంకల్పం తీసుకోండి. మీకు కావాల్సిన శక్తిని, మీకు కావాల్సిన జ్ఞానాన్ని, మీకు కావాల్సిన సామర్థ్యాన్ని భగవంతుడే ఇస్తారు. చాలా మంది 8 రౌండ్స్ మాల జపం చేయడానికి శిక్షా ప్రోగ్రామ్ లో మీరు భక్తి స్టెప్స్ లో మీరు తీసుకోండి అని అంటే చాలా మంది భయపడతారు. అమ్మో ఏమవుతుందో, నేను చేయగలను, నేను చెయ్యలేను, ఏమవుతుందో ఏమవుతుందో అని. ముందు మనం సంకల్పం తీసుకుంటే భగవంతుడు మనకు సహకరిస్తారు. మనం సంకల్పమే తీసుకోకపోతే భగవంతుడు మనకి ఎలా సహకరిస్తారు? ఇప్పుడు ఒక అడుగు మనం భగవంతుడి వైపు వేస్తే భగవంతుడు మన వైపు 4 అడుగులు వేస్తారు. అది మనం ఒక్కడుగు వేయడానికి భయపడ్డాం అనుకోండి, ఆ, వందల మంది, వేల మంది ఉన్నారు భగవంతుడి వైపు ఒక అడుగు కాదు 10 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. మన వైపు ఎందుకు చూస్తారండి భగవంతుడు? ఒక అడుగు వేయడానికి 100 సార్లు ఆలోచించే వాళ్ళకెళ్ళి చూస్తారా భగవంతుడు? ఉం? ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు సహాయం చేయడానికి వందల మంది వస్తున్నారు, వేల మంది వస్తున్నారు. కానీ అందులో ఒకళ్ళు నేను సహాయం చెయ్యాలా వద్దా అని గీత దాటట్లా. ఆ గీతకు అవతలే ఉంటున్నాడు, యువతలకు రావట్లా, మీ గేట్ లోపలికి రావట్లేదు. ఆయన గురించి మీరు పట్టించుకుంటారా? పట్టించుకోం ప్రభుజీ. భగవంతుడు కూడా అంతే. మనం గీత గీసుకుని ఆ గీత మనం దాటితే ఏమైద్దు అని మనం అనుకుంటే భగవంతుడి వైపు వెళ్ళడానికి, భగవంతుడికి గీత అవతల చాలా మంది ఉన్నారు. మన గురించి ఆలోచించాల్సిన అవసరం భగవంతుడికి లేదు. గీత యువతలు ఉన్న వాళ్ళ గురించి భగవంతుడు ఆలోచించరు. గీత అవతల ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం కష్టం ఉంది భగవంతుడికి, అంతమంది ఉన్నారు కదా. కాబట్టి ఒకటి ఏంటంటే, మనం ఎప్పుడైతే సంకల్పం తీసుకుంటామో ఆ సంకల్ప బలం ఎలా ఉంటుంది అని అంటే, స్వయంగా భగవంతుడే అవతరించైనా సరే మీ సంకల్పాన్ని మీకు నెరవేరేలా చేస్తారు. ఎప్పుడు ఆ సంకల్పం భగవత్ సేవ అయి ఉంటే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అర్జునుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుణ్ణి చంపినటువంటి జయద్రథుడిని చంపాలి అని సంకల్పం చేశాడు. ఏమని సంకల్పం చేశాడు? కృష్ణుడి సమక్షంలో, కృష్ణుడి ముందు చేశాడు సంకల్పాన్ని. ఏమని చేశాడు? సూర్యాస్తమయం అయిపోయే లోపల నేను జయద్రథుడిని చంపకపోతే కనుక నేను అగ్నిలో దూకేసి చచ్చిపోతాను నేను. ఇది ఆయన చేసుకున్న సంకల్పం. అవునా కదా? అందరికీ తెలిసిన సంకల్పమేనా ఇది? ఇది నేను కల్పించి చెప్పేది కాదు కదా. ఎస్ ఎస్ ప్రభు. మరి ఆ సంకల్పాన్ని నెరవేర్చింది అర్జునుడా, కృష్ణుడా? కృష్ణ పరమ. పొద్దుగూకుతుంటే ఆయన సూర్యాస్తమయాన్ని ఆపుతాడు. అదే కృష్ణుడు సహాయం చేయకపోతే అర్జునుడు జయద్రథుడిని చంపగలిగేవాడా? చంపలేడు ప్రభుజీ. తనకు తాను అగ్నిలో దూకాల్సి వచ్చింది. అందుకనే భగవంతుడి సమక్షంలో మనం ఏ సంకల్పం తీసుకున్నా ఆ సంకల్పం నెరవేరే దిశలో భగవంతుడే మనకు సహాయం చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకనే మనము జగన్నాథ్, బలదేవ్, సుభద్ర మాత ఫొటోస్ పెట్టి వాళ్ళ ముందు సంకల్పం తీసుకుంటాం కదా. 8 రౌండ్లైనా 16 రౌండ్లైనా లేకపోతే గురు దీక్ష అయినా గురువు ముందు సంకల్పం తీసుకుంటాం. కాబట్టి సంకల్పం బలం అలా ఉంటుంది. నేను ఉల్లిపాయ మానేయలేనేమో, నేను ఎల్లిపాయ మానేయలేనేమో, నేను అన్ని నియమాలు పాటించగలనో లేదో అనే భయంతో మనము ఒక అడుగు ముందుకు వేయట్లేదు. మనం నిజానికి కృష్ణుడి మీద ప్రేమ లేక కాదు, కృష్ణుడి మీద ఇష్టం లేక కాదు కదా. ఎవరికి ఉన్నదండి సహజమైనటువంటి ప్రేమ? తల్లిదండ్రులతో పిల్లలకి ప్రేమని ఎవరైనా నేర్పుతారా? లేకపోతే పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండే ప్రేమని ఎవరైనా నేర్పితే వస్తుందా?
కాదు ప్రభు, సహజంగానే ఉంటుంది. సహజంగా సహజంగా ఉంటుంది. వస్తుంది. సహజంగా వస్తుంది. పెంపకంలో జస్ట్ బార్న్ బేబీ కూడా తల్లి టచ్ చేస్తే ఏడుపు ఆపుతుంది. అప్పుడే పుట్టిన బేబీ కూడా తల్లి ఒళ్ళో కూర్చుంటే ఏడుపు ఆపుతుంది. అదే వేరే వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టండి. అది ఒక మనుషులే కాదండి, జంతువులైనా సరే పుట్టగానే తల్లి స్పర్శే వాళ్ళకి తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుంది? ఎవరైనా నేర్పుతారా? ఎవరు నేర్పరు. సహజంగా ఉన్నటువంటి బంధం అది. ఆ సహజమైనటువంటి బంధాన్ని ఎవరు వద్దు అనుకోరు. అలానే కృష్ణుడితో మనకున్నటువంటి సంబంధం కూడా అదే. మనం కూడా వద్దు అనుకో. కాకపోతే భయం. కడుగు ముందుకేయాలంటే భయం. దీక్ష తీసుకోవాలంటే భయం. గురువుని పొందాలంటే భయం. విధి నియమాలు పాటించాలంటే భయం. శాస్త్రం చెప్పిన విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అంటే భయం. మీరు ఒకటి ఆలోచించండి, భయపడి ఒక అడుగు ముందుకు వేయరు. మరి అదే భయంతో వెనకనే ఉంటే మీకేమన్నా ఉద్ధరింపబడతారా? మీకేమన్నా మంచి జరుగుతుందా ఆధ్యాత్మికంగా, భౌతికంగా? ఏముండదు. ఏముండదు ప్రభు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వామ్మో ఏమవుతుందో అని ఆ నిర్ణయం తీసుకోకపోతే ఓకే. కానీ ఆ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనకు లాభం జరగాలి కదా. ఆ నిర్ణయం తీసుకుంటే భయం పడుతున్నారు, ఓకే. తీసుకోకపోతే లాభం జరగాలి కదా. మరి లాభం జరగనప్పుడు కూడా ఎందుకు నిర్ణయం తీసుకోకుండా ఉండాలి? ఏదైతే అది అవుతుందిలే, కృష్ణుడే కాపాడుతాడని నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఎందుకంటే గైడ్ చేయాలి. మనకి అలాంటి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోవడం వలన ఇంతకాలం మనం ఒక రకమైనటువంటి ఆ జీవన విధానానికి అలవాటు పడిపోవడం వలన మనము భగవంతుడి పట్ల ప్రేమని వ్యక్తం చేయడానికి కూడా భయపడుతున్నాం. సహజమైనటువంటి ప్రేమని వ్యక్తం చేయడానికి కూడా భయపడుతున్నాం. భగవంతుడికి చేయాల్సినటువంటి సేవని చేయడానికి కూడా మనము భయపడుతున్నాం. ఓకే, కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే, నాకు నిజంగానే భగవంతుడి మీద ప్రేమ ఉంది, దాన్ని నేను వ్యక్తం చేయాలి. అది భగవంతుడికి సేవ రూపంలో వ్యక్తం చేయాలి. నేను భగవంతుడికి ఈ రోజు పూలమాలను కట్టాలి, ఈ రోజు నేను భగవంతుడికి భోగా ఆఫర్ చేయాలి, ఈ రోజు నేను పాయసం తయారు చేయాలి, ఈ రోజు నేను బట్టలు కుట్టాలి భగవంతుడికి, ఈ రోజు నేను పూలు పెట్టి అలంకరణ చేయాలి, ఈ రోజు అది. ఇలా మీరు ఒక సంకల్పాన్ని కనుక చేసుకున్నారనుకోండి, అవన్నీ 100% ఆటోమేటిక్ గా నెరవేరుతాయి. మీరు కృష్ణుడికి సేవ చేస్తా అంటే కృష్ణుడే వచ్చి సహాయం చేసిపోతారు. మీకు ఎవరో ఒకళ్ళు పంపిస్తారు కూడా. యాక్చువల్గా మేము మేము చాలా జూనియర్ డివోటీస్. ఓకే, చాలా జూనియర్ డివోటీస్. మాకంటే చాలా చాలా పెద్ద పెద్ద సీనియర్ డివోటీస్ ఉన్నారు మా మా ఏరియాలో అయినా సరే. దమయంతి మాతాజీకి తెలుస్తుంది. ఓకే, కానీ ఇక్కడ సెంటర్ పెట్టడానికి మేము భయపడ్డాం స్టార్టింగ్ లో. మేము ఉండే ఏరియాలో ఒక సెంటర్ పెట్టి ఆ సెంటర్ ని నడపాలి అని అంటే, ఎప్పుడైతే అది నేను చేస్తాను అని అనుకుంటామో అప్పుడు భయపడతాం. ఓకే, ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో, ఎవరు సపోర్ట్ చేస్తారో, ఎవరు సపోర్ట్ చేయరో. ఒక సెంటర్ నడపడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఆదివారం భగవంతుడికి జరగాల్సిన సేవ జరగాలి, వచ్చే భక్తుల్ని చూసుకోవాలి, భక్తులకి ప్రసాదాలు పెట్టాలి, కథలు చెప్పాలి, ప్రతి వారం కథ చెప్పాలి, భగవద్గీత భాగవతం కథలు చెప్పాలి, కీర్తన చేయాలి, మృదంగా ప్లే చేయాలి, కర్తాలు ప్లే చేయాలి. ఇవన్నీ మన వల్ల అవుతుందా? ఇవన్నీ మన వల్ల అవుతుందా? ఇవన్నీ చెయ్యలేమేమో అని అనుకొని ఆగిపోతే, సంవత్సరంన్నర క్రితం కనుక మేము ఆగిపోయి ఉన్నట్లయితే భగవంతుడు మనకి హెల్ప్ చేసేవాడు కాదు. కానీ మీరు చూడండి, ఎప్పుడైతే దమయంతి మాతాజీ, ఆ నేను, మాధురి, దమయంతి మాతాజీ మేము ముగ్గురం పెడదాము అని అనుకున్నాం, పెట్టేశాం. ఏదైతే అది అవుతుంది ప్రభుజీ, మనం పెట్టేద్దాం, మనకి అవకాశం వస్తే కనుక వదలద్దు అని అనుకున్నాం, పెట్టేద్దాము అనుకున్నాం, సెంటర్ పెట్టేద్దాం అనుకున్నాం. చాలా మంది సీనియర్ డివోట్లు ఎంత ధైర్యం చేసావు నువ్వు అని అడిగారు మమ్మల్ని. ఎంత ధైర్యం చేస్తున్నావు నువ్వు, ఏమనుకుంటున్నావు నువ్వు, సెంటర్ పెట్టడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? చాలా మంది సీనియర్ డివోటీలు అన్నారు. మేము అనుకున్నాం, మనం కాదు కదా చేసేది, కృష్ణుడే సహాయం చేస్తాడు, వదిలేసే, మనం జస్ట్ నిమిత్త మాత్రంలో ఉందాము, పెడదాము, చేద్దాము అని అనుకున్నాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా ఒక్క అంతరాయం కూడా రాకుండా, ఏ ఇబ్బంది జరగకుండా, ఒక్క రూపాయి కూడా మా జేబులో నుంచి పడలే ఇంతవరకు. ఒక్క రూపాయి కూడా మేము మా జేబులో నుంచి పెట్టాలి. అన్ని భగవంతుడే ఏర్పాటు చేసుకున్నారు, అన్ని ఆయనే ఏర్పాటు చేసుకున్నారు. ఒక మాతాజీ పూలు తీసుకొస్తారు, ఒక మాతాజీ ప్రసాదాలకు డొనేట్ చేస్తారు. మేము మన సెంటర్ షిఫ్ట్ చేస్తే కూడా, సెంటర్ షిఫ్ట్ చేసిన ప్లేస్ కూడా అన్ని ఏర్పాట్లు అన్ని భగవంతుడే చేసేసారు.
ఒక ప్లేస్ పోయింది, ఒక ప్లేస్ అది పోతే గోల్డ్. కొత్త కొత్త ప్లేస్ కూడా భగవంతుడే ఇచ్చేసారు. అంటే ఇప్పుడు ఇది మనం చేస్తున్నాము అనుకుంటే జరగదు. అంటే భగవంతుడు మనతోటి చేపిస్తారు, మనము జస్ట్ సాధనం, కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేయాలి. అప్పుడే భగవంతుడి మీద శరణాగతులం అయిపోయి మనము ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తే అప్పుడు అన్ని ఆయన ఏర్పాటు చేస్తారు. తర్వాత కొంతమంది దీక్ష పొందినటువంటి డివోటీస్ కూడా మా సెంటర్కి వచ్చేసారు. ఓకే. తర్వాత దమయంతి మాతాజీ, నేను మాధురి, మేము ముగ్గురమే దీక్ష తీసుకున్న డివోటీస్, ఇంకెవరు లేరు దీక్ష తీసుకున్న వాళ్ళు. తర్వాత ఇంకొక ప్రభుజీ వచ్చారు, హెచ్ఎస్ఆర్ లోనే ఉండి ఇంకొక ప్రభుజీ వచ్చేసారు, ఇంకొక మాతాజీ, ఇంకొక ప్రభుజీ వచ్చేసారు, తర్వాత ఉమాపతి ప్రభు వచ్చేసారు. కొంతమంది ఒక 5-6, కనీసం 7-8 మంది వరకు మేము ఇప్పుడు దీక్ష తీసుకున్న డివోటీస్ మా సెంటర్ లో సేవ చేస్తున్నాం ఇప్పుడు మేము. ఆ, మేము స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక్కళ్ళమే, మేము ఇద్దరమే అనుకుని స్టార్ట్ చేసినప్పటికీ భగవంతుడు ఎలా పంపించారో చూడండి. మళ్ళీ మేము స్టార్ట్ చేసినప్పుడు నేను టెంపుల్లో ఒక బ్రహ్మచారిని రిక్వెస్ట్ చేశాను, మా ఏరియాలోనే ఉంటారు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లోనే ఉంటారు. ఆయన రిక్వెస్ట్ చేశాను, ప్రభుజీ ప్రతి ఆదివారం మీరు ఒక గంట పాటు మా సెంటర్కి రండి, వచ్చి కీర్తన చెయ్యండి అని నేను ఆయన రిక్వెస్ట్ చేశాను. చేస్తే, థ్యాంక్స్ ప్రభుజీ, మీరు నాకు సేవ ఇచ్చినందుకు, నేను మీ సెంటర్కి వచ్చి నేను కీర్తన చేస్తాను అని అన్నారు. కీర్తన చేస్తాను అని అన్నారు. ఆయన ఆల్మోస్ట్ 6-7 నెలల పాటు ఆయన కీర్తన చేశారు మాతది. ఆయనకి ఒక రోజు నెక్స్ట్ డే కీర్తనకి పిలవడానికి నేను ఫోన్ చేసినప్పుడు ఆయన అన్నారు, ప్రభుజీ నేను ఇప్పుడు ఇక్కడ లేను, కోయంబత్తూరు షిఫ్ట్ అక్కడ ట్రిచి 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 తమిళనాడులో, అక్కడికి నాది షిఫ్ట్ అయిపోయింది ప్రభుజీ, ఇప్పుడు నేను పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోయాను, ఇక రేపటి నుంచి నేను కీర్తనకి రాలేను ప్రభుజీ, క్షమించాలి అని అన్నాడు. ప్రభుజీ ఏం చేయాలి మరి మేము? పోనీ మీరు ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఇక్కడ రమ్మని, ఇప్పుడు మీరు లేకపోతే ఇప్పుడు నాకా కీర్తన చేయడం, నేను కీర్తన చేస్తే వచ్చేవాళ్ళు కూడా పారిపోతారు, ఎవరో ఒకళ్ళు రావాలి ప్రభుజీ అని అంటే నెక్స్ట్ డే ఏం జరిగిద్దో మాకు తెలియదు. అక్కడికి నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. ఆ రోజు అమెరికా నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అయిన ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ అబ్బాయికి కీర్తన వచ్చు, మృదంగా ప్లే చేయడం వచ్చు, కర్తాలు ప్లే చేయడం వచ్చు, ఓకే, కీర్తన చేయడం వచ్చు. ఆ రోజు ఆ అబ్బాయి కీర్తన చేశారు. ఆ అబ్బాయికి ఆ సర్వీస్ ఇచ్చే ఇప్పటి వరకు ఆ అబ్బాయి చేస్తున్నాడు, 9th క్లాస్ 8th క్లాస్ చదువుతాడు. అంటే ఎలా జరుగుతున్నాయండి ఇవన్నీ? జస్ట్ మనం ఏమనుకున్నాం, మనం భగవంతుడి మీద భారం వేసేసి, భగవంతుడా నువ్వే చూసుకోవాలి, సెంటర్ నేను నిమిత్త మాత్రంగా నడుపుతున్నాము, సెంటర్ కి కావాల్సిన అవసరాలన్నీ నువ్వే చూసుకోవాలి. ఎవరైనా సరే, ఎవరైనా ప్రసాదానికి డబ్బులు ఇస్తారా, నువ్వే వాళ్ళలో ఇన్స్పిరేషన్ ఇచ్చి వాళ్ళే ప్రసాదానికి డబ్బులు ఇచ్చేలా చేయాలి. జన్మాష్టమి చేయాలా, జన్మాష్టమికి ఎంత ఖర్చు అవుతుందో అది నువ్వే భారం నీ మీదనే ఆధారపడ్డాం మేము. అన్ని భగవంతుడి మీద భారం వేసేసి చెయ్యాలి అనే సంకల్పం మనలో ఉండాలి అంతే. భయపడుతూ కూర్చున్నాం అనుకోండి, మేము ఎంతమంది 800 మంది 900 మందికో మేము ఆ రోజు జన్మాష్టమి సెలబ్రేషన్స్ చేయగలిగాం వస్తే. కొంతమంది మాతాజీలు కూడా వచ్చారు మా గ్రూప్ నుంచి కూడా, రేణుకా మాతాజీ, మంజునాథ్ మాతాజీ మీరు వచ్చారా? రాలేదనుకుంటా జన్మాష్టమి సెలబ్రేషన్ కి. లేదు ప్రభుజీ రాలేదు. మన మన సెంటర్ నుంచి రేణుకా మాతాజీ వచ్చారు, మన ఆన్లైన్ గ్రూప్ నుంచి రేణుకా మాతాజీ వచ్చారు. ఓకే. మేము ఒక వీడియో కూడా తయారు చేసి గురు మహారాజుకి కూడా పంపించాం. ఓకే. సో అంటే ఎలా జరిగిందండి ఇది? ఇంతే ఎలా జరిగింది? నేను ఒక్కనే చేస్తే అవుతుందా? కాదు. ఎంతమందికి మళ్ళీ డొనేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఈసారి. మీ అందరి సహకారంతో, ఇక్కడ లోకల్లో డివోటీ సహకారంతో డొనేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. టెంపుల్ కూడా చాలా హ్యాపీ అయిపోయింది, టెంపుల్ మేనేజ్మెంట్ కూడా చాలా హ్యాపీ అయిపోయింది, చాలా బాగా చేశారు మీరు అని అన్నారు. ఇదంతా ఎలా జరిగింది అంటే, కేవలం భక్తుడు సంకల్పించుకుంటే భగవంతుడు దాన్ని నెరవేరుస్తారు అనడానికి ఇలాంటివన్నీ ఉదాహరణలు. నేను చెయ్యలేను అని మనకు మడిగట్టుకొని కూర్చుంటే ఇంట్లో భగవంతుడు మిమ్మల్ని వచ్చి ఎత్తి కూర్చోబెట్టి చెయ్యి అని అనరు. ఓకే. మోటివేషన్ మనకి రావాలి, భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి మోటివేషన్ మనకు రావాలి. మనం ఒక అడుగు ముందుకు వేయాలి, వేస్తే భగవంతుడు ఆటోమేటిక్ గా మన యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తారు. అది దధామి బుద్ధి యోగంతో అంటే అది. ఓకే. అంటే వాళ్ళకి కావాల్సిన బుద్ధిని నేను ఇస్తాను అని అంటున్నారు. మనకి మన బుద్ధితోటి మనం చేయం, వాళ్ళకి కావాల్సిన బుద్ధిని నేను ఇస్తాను అని అంటున్నారు. బుద్ధిని ఇవ్వడం అంటే మనకి తెలివితేటలు ఇచ్చేస్తారు, అది ఇది గొప్పవాళ్ళం అయిపోతాం అని కాదు. ఇక్కడ భగవంతుడు సేవ చేయాలి అని నేను అనుకుంటే ఆ సేవ జరిగేలా భగవంతుడే చూసుకుంటారు మన ద్వారా. మనం అనుకుంటే మన ద్వారా, మనం అనుకోకపోతే ఇంకొకళ్ళ ద్వారా కదా. ఇప్పుడు ప్రతిరోజు భాగవతం చెప్పడం అనేటువంటిది కూడా ఒక సాహసోపేతమైనటువంటి కర్మ, అది చిన్న విషయం కాదు. చాలా మంది నువ్వు రోజు చెప్తావా అని భయపడుతున్నారు. వాళ్ళు మీరు కూడా చెప్పండి అంటే భయపడుతున్నారు.
చాలా మంది సీనియర్ డివోటీలు కూడా రోజు భాగవతం చెప్పడానికి స్టార్ట్ కూడా చేయలేదు. కానీ అనుకోకుండా మనం స్టార్ట్ చేసాము, చేద్దాము అని అనుకున్నాము, చేసాము, చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపం కదా. ప్రతిరోజు 8 నుంచి 9 వరకు ఎలాంటి కష్టం వచ్చినా సరే రోజు ఒక క్లాస్, ప్రతిరోజు ఒక క్లాస్ ఉంటూనే ఉంది. ఎందుకు? భగవంతుడు సహకరిస్తున్నారు కాబట్టి జరుగుతుంది. నేను చేస్తున్నాను కాబట్టి అవుతుంది అని కాదు. ఇక్కడ భగవంతుడు సహకరిస్తున్నారు కాబట్టి అవుతుంది. భగవంతుడి సహకారం లేకపోతే మనం ఏమీ చేయలేదు. మనం చెయ్యాలి అని అనుకున్నాం అంతే. అదే ఈ శ్లోకం యొక్క మీనింగ్. తేషాం సతతయుక్తానాం భరితాం ప్రీతిపూర్వకం. ఎవరైతే భక్తియుత సేవ చేయాలి అని ప్రేమతో అనుకున్నారో అలాంటి వాళ్ళకి దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతితే, నేను ఇస్తాను వాళ్ళకి కావాల్సినటువంటి బుద్ధిని అని చెప్తున్నారు. స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి భయాన్ని పెట్టుకోకండి. ఒకడుగు ముందుకెళ్ళి భగవంతుడు మీకు సహాయం చేస్తారు, సహకారం చేస్తారు. ఓకే, నెక్స్ట్ 50వ శ్లోకం. ప్రభుజీ రోజు మంగళహారతి కూడా చేస్తారా ప్రభుజీ హెచ్ఎస్ఆర్ లో? లేదు మాతాజీ, ఓన్లీ సండే సండే. ఓకే, నెక్స్ట్ 50వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. యథా బ్రహ్మణే భగవాన్ స్వయముపదిశ్యానుభావితవాన్. యథా బ్రహ్మణే భగవాన్ స్వయముపాదిత్యాస్ను భావితాన్. దేవదేవుడు స్వయం భగవానుడు బ్రహ్మకు ఉపదేశము చేసి అతన్ని ఆత్మదర్శిగా చేశాడు. భాష్యము: తనకు తాను సహాయం చేసుకునే వారికి భగవంతుడు సహాయం చేస్తారు అనే ఆంగ్ల సామెతను ఆధ్యాత్మిక రంగంలో కూడా అన్వయిస్తుంది. అంతరము నుండి భగవంతుడు గురువుగా వర్తించిన పలు సంఘటనలు శాస్త్రంలో ఉన్నాయి. జగత్తులో తొలిజీవుడైన బ్రహ్మకు భగవంతుడే గురువై బోధ చేశారు. బ్రహ్మదేవుడు తొలుత సృష్టింపబడినప్పుడు సృష్టి రచనకు తన సృజనాత్మక శక్తిని వినియోగించలేకపోయారు. తొలుత కేవలము తన తప అనే శబ్దము వినిపించింది. ఆధ్యాత్మిక అనుభూతి కొరకు కష్టములను స్వీకరించటానికి అది సూచిస్తుంది. ఆధ్యాత్మిక అనుభూతికై మనిషి ఇంద్రియ భోగాన్ని విడనాడి స్వచ్ఛందంగా అన్ని రకములైన కష్టములను స్వీకరించవలసి వస్తుంది. దీనినే తపస్సని అంటారు. ఇంద్రియ భోగి ఏనాడు భగవంతుని గాని భగవతత్వాన్ని గాని ఆస్తిక విజ్ఞానాన్ని గాని అనుభూతమునర్చుకొనలేడు. ఈ విధముగా తప అనే శబ్దముచే శ్రీకృష్ణుని ద్వారా దీక్షితుడు కాగానే బ్రహ్మదేవుడు తపోమయ కార్యములో నెలకొన్నాడు. అప్పుడు విష్ణు ప్రీతికే అతడు ఆధ్యాత్మిక లోకమైన శ్రీ వైకుంఠాన్ని దివ్యానుభూతి ద్వారా దర్శింపగలిగాడు. నవీన విజ్ఞాన శాస్త్రము, రేడియో, దూరదర్శిని, కంప్యూటర్లు వాటిని ఉపయోగించి వార్తలు ప్రసారము చేయగలిగిన మానవుడు ఆదిపిత అయిన బ్రహ్మదేవుని తపస్సు ద్వారా ఉత్పన్నమైనట్టి విజ్ఞాన శాస్త్రము మరింత సూక్ష్మమైనది. వైకుంఠ లోకాలతో సంబంధాన్ని కలిగి ఉంటాము. లౌకిక శాస్త్రజ్ఞులు కూడా ఆ కాలాంతరములో తెలుసుకునే అవకాశం ఉంటుంది. బ్రహ్మదేవుడు భగవత్ శక్తిని గురించి విచారణ చేశాడు. దేవదేవుడు అతని ప్రశ్నలకు ఈ కింది 6 మాటల్లో సమాధానమిచ్చాడు. శ్రీమద్ భాగవతము 1.9.31 నుండి 36 వరకు తెలుపబడింది. ఈ ఉపదేశాలను దేవదేవుడే పరమ గురువుగా వర్తిస్తూ బోధించారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఇందాక చెప్పిన శ్లోకానికి కంటిన్యూషన్ లో ఏం చెప్తున్నారు అని అంటే, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయంలోకి వచ్చేస్తామో ఆటోమేటిక్ గా మనలో ఆధ్యాత్మిక శక్తి వచ్చేస్తుంది. దీక్ష తీసుకోకముందు ఒకలాగా, దీక్ష తీసుకున్న వెంటనే ఆటోమేటిక్ గా మనలో శక్తి సామర్థ్యాలు పెరిగిపోవడం చూసారా ఎవరిలో అయినా అలా? ఖండితంగా ప్రభు. దీక్ష తీసుకోవడం మన ప్రవర్తనే మారిపోతుంది, మన వ్యవహారమే మారిపోతుంది. మనలో ఉన్నటువంటి శక్తి, భగవంతుడికి సేవ చేయడంలో మనలో ఉన్నటువంటి కమిట్మెంట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి ఒక్క దినం కూడా 16 రౌండ్లు జపం చేసేకి నాకు తొందర అయింది లేదు ప్రభు. చెప్పాలా అంటే నిజంగా నేను ఎన్ని కిత్తాలనుకుంటే శక్తి కూడా వస్తుంది ప్రభు. నేను భగవంతుడు ఇస్తారు గురువుని పొందినటువంటి వ్యక్తులు కాదు.
అందుకని ఇప్పుడు చూడండి, నేను దీక్ష తీసుకోక ముందు కూడా క్లాసులు చెప్పాను. నా క్లాసులు వింటే ఎవరు ఇంకోసారి క్లాసులకు రారు. యాల్ ప్రభు అట్లా చెప్తారు. ఎన్ని ఏం క్లాసులు కాదు కావాలి ప్రభుజీ, చాలా బాగా చెప్తారు మీరు. ఇప్పుడు చూడండా మళ్ళీ మీరు మళ్ళీ వినాలనిపిస్తుంది. ఏ టైం అయ్యలేదు ప్రభుజీ ప్రభు అలా వినేది. ఏం ఉండదు ప్రభు, మీరు ఆ ఏం ఫీల్ లేదు అవ్వమాకండి. లేదు లేదు సత్యవతి మాతాజీ ఒక రోజు అన్నారు, అదేం ప్రభు మీరు నిన్న చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి చాలా తేడా ఉంది, దీక్ష తీసుకుందే మారిపోయింది మీ క్లాస్ అని అన్నారు. మాతాజీ అన్నారు నిజం కదా. ప్రభుజీ, నిజంగా నాకు కూడా అనుభవం అయింది కూడా ఒకేసరిగా చాలా. నేను మీ క్లాస్ వినేదానికి ఒక నాడు అయ్యలేదు ప్రభు. మీ ముఖమన్నా చూడాలా అని 9 గంటల పెడతాను ప్రభు ఒక్కొక్క నాడు. మాతాజీ మీరు గ్రేట్. అవును ప్రభు, లేదు నీ ప్రభుజీ, కృప. ఒక్క రోజు క్లాస్ లేకపోయినా కానీ చాలా ఎంతో మిస్ అయినట్టు ఉంటది. అవును ప్రభు, అది మటుకు కరెక్ట్ ప్రభుజీ. ఆ, మీరు ఆ, మీ దర్శనం చేసుకోవాలని ఉద్దేశం చేత 9 కాళ్ళ నేను 9 కాళ్ళ పెట్టినాను చూడండి. ఉం. అంటే మాతాజీ యాక్చువల్ గా మనందరికి ఏమనిపిస్తుందంటే, మనం దీక్ష తీసుకోకముందు మనం చెయ్యగలమో లేదో దీక్ష తీసుకుంటే అని భయపడి నిర్ణయం తీసుకోవడానికి సంకోచిస్తాం కదా మనము. నేను నిజంగా చాలా అలాంటి భయం సంకోచం ప్రభు. అలాంటి సంకోచం అవసరం లేదు దీక్ష తీసుకోవడానికి. ఎవరైనా సరే భక్తులు మిమ్మల్ని రికమెండ్ చేసి మీకు దీక్ష ఇప్పిస్తున్నారంటే మీరు ఎగిరి గంతేసి తీసుకోవాలి. అయ్యో లేదు ప్రభు, నేను చాలా దిగులు పడింది ప్రభు. ఆ శ్రీప్రద మాతాజీ, శ్రీప్రద మాతాజీ ఇక్కడ ఉంటారు కదా, శ్రీప్రద మాతాజీ వాళ్ళు ఉంటారు కదా, అప్పుడ వాళ్ళు ఒకనాడు అనౌన్స్ చేయరు ప్రభు. వీళ్ళు ఇక్కడ దీక్షకి రెడీగా ఉండారు, ఏమని మాతాజీ ఇట్లా చెప్తారు మీరు, నేను ఇంకా ఏమేమీ లేదు, నేను ఎట్లా నేను ఇవంతా చేసేకి నాకు అవుతుందా చేస్తుందా అని అంటే, లేదు మాతాజీ అవుతుంది అని చెప్పారు మాతాజీ వాళ్ళు, చెప్పారు ప్రభు వాళ్ళు. శ్రీప్రద అది మాతాజీ. అది మాతాజీ, అది మనం కాదు, భగవంతుడే ఇస్తారు శక్తి అనేటువంటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రహ్మదేవుడు ఉదాహరణ ఇచ్చారు ఈ శ్లోకం. అవును బ్రహ్మదేవుడు ఎందుకు అవతరించారండి? బ్రహ్మదేవుడు ఎందుకు ఆవిర్భవించారు? ఈ గౌణ సృష్టి చేయడం కోసం ఆవిర్భవించారు. అంటే భగవంతుడు బ్రహ్మదేవుడిని ఉట్టికినేమి ఆవిర్భవింపజేయగా. భగవంతుడు బ్రహ్మదేవుడిని పుట్టించారు అంటే బ్రహ్మదేవుడి ద్వారా ఈ గౌణ సృష్టి జరగాలి అని చేశారు. మరి పుట్టిన వెంటనే ఆయన దీక్షితుడు కాలేదు కదా, పుట్టిన వెంటనే దీక్షితుడు కాలేదు. అందుకనే బ్రహ్మదేవుడికి ఏం చేయాలో అర్థం కాల, ఎలా చేయాలో అర్థం కాల. ఆయన ఎవరో ఆయనకి తెలియలా, ఆయన చేయాల్సిన లక్ష్యం ఏంటి, ఆయన చేయాల్సిన పనులు ఏంటి ఆయనకి తెలియలా. ఎటు చూసినా అంతా అంధకారం, ఎటు చూసినా ఏమీ కనపడట్లేదు. ఎందుకంటే మొదటి జీవి ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు కదా. నేను ఏం చేయడానికి వచ్చాను ఇక్కడికి, నన్ను ఎవరు పంపించారు ఇక్కడికి, నా లక్ష్యం ఏమిటి అనేది ఎవరికి తెలియదు. పుట్టిన వెంటనే ఎవరికి తెలుస్తుంది? అందుకని ఆయన ఏం చేశాడు బ్రహ్మదేవుడు, తన కింద చూసుకుంటే పద్మం ఉంది, పద్మంలో కూర్చొని ఉన్నాడు. అరే నేను పద్మంలోకి వచ్చానేంటి అంటే, నేను పద్మంలో నుంచి వచ్చానా, అయితే పద్మం లోపలికి వెళ్ళి చూస్తా ఏమైనా ఉందేమో, అసలు ఎవరు పంపించారు నన్ను ఇక్కడికి అని పద్మంలో నుంచి పద్మ కాండంలో నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. కాండంలోకి లోపలికి ఎంత దూరం వెళ్ళినా ఏమీ దొరకట్లా. ఇక ఏమీ ఇక్కడ లేదు, అంతా శూన్యం, బయట శూన్యం, పద్మంలో శూన్యం, పద్మం లోపల నుంచి కాండంలో పోతే కూడా శూన్యం ఏముంది అనుకుని మళ్ళీ పైకి వచ్చాడు. అయినా ఆయనకి ఏం అర్థం కాల, ఆయన ఏం చేయాలో ఆయనకి తెలియలా. మళ్ళీ లోపలికి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఒకసారి తప తప అనే మాట వినపడింది. అది కూడా నీళ్లు గర్భోదక సాయి విష్ణువు యొక్క పాదాలకి తగిలి నీళ్లు టప 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 అని సౌండ్ వస్తుంటే దాన్ని భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్ గా తీసుకున్నాడు. అది దీక్షితుడు అవ్వడం అంటే. బ్రహ్మదేవుడు అప్పుడు దీక్షితుడు అయ్యాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క మాట తప అనేటువంటి పదాన్ని విన్నారో, ఆ దీక్షితుడు అయినటువంటి కారణంగా ఆయన తపస్సు చేయగలిగారు. ఆ తపస్సులో కూడా ఆయన సక్సెస్ అవ్వగలిగారు. ఇప్పుడు మనం అందరం కూడా, నేను ఇక్కడ ఉంటే మీరు అక్కడ ఉంటే, మీరు నన్ను చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మాట్లాడుకోగలుగుతున్నాం కదా. ఇంతకంటే సూక్ష్మమైన టెక్నాలజీ ఒకటి ఉంటే అది బ్రహ్మదేవుడికి తపస్సు ద్వారా తెలుసుకోగలిగారు. ఆయన వైకుంఠ లోకాన్ని చూసి వచ్చారు బ్రహ్మదేవుడు తపస్సులోనే కదా. వైకుంఠ భగవంతుడి పట్ల మనకి భక్తితో ప్రేమతో భగవంతుడి కోసం ధ్యానం చేస్తే భగవంతుడు దర్శనం ఇవ్వాలి కదా. కానీ భగవంతుడి యొక్క ధామం కూడా దర్శనం ఇస్తే, ఒక బ్రహ్మదేవుడికి భగవంతుడి యొక్క ధామం కూడా దర్శనం ఇవ్వడం అనేటువంటి జరిగింది. మీరు అందుకనే 3వ స్కందంలో వస్తుంది అనుకుంటుంది, 3వ స్కందంలో వస్తుంది బ్రహ్మదేవుడు తపస్సు మూడో చేసిన స్కందంలో తర్వాత. ప్రభుజీ నాకు బాగా గుర్తుంది. 3వ నాకు స్కందం మీరు చూపించారు, నాకు ఫస్ట్ క్లాస్ అదే. నాకు 3వ స్కందంలో బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే వైకుంఠ లోకాన్ని దర్శనం చేసుకుంటే భగవంతుడు వర్ణించడానికంటే ముందు వైకుంఠ లోకాన్ని వర్ణించేసేసాడు బ్రహ్మదేవుడి మాటల్లో కదా. అది 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 ఎలాంటి టెక్నాలజీ ఇప్పుడు ఉంది తెలుసుకోవడానికి. నేను మిమ్మల్ని జూమ్ లో కూడా నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను, మీరు తప్ప నాకు మీ ఇల్లంతా కనపట్ల.
మీ ఇంట్లో ఎక్కడ సోఫా ఉంది, ఎక్కడ చైర్ ఉంది, ఎక్కడ టీవీ ఉంది, ఎక్కడ ఏ రూమ్ ఉంది, ఏం కనపట్ల. కానీ బ్రహ్మదేవుడికి కళ్ళు మూసుకొని తపస్సు చేస్తే భగవంతుడితో పాటు భగవంతుడి చుట్టూ ఉన్న తన వైకుంఠ లోకం మొత్తం కూడా కనపడింది. అది గ్రేట్ టెక్నిక్. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మదేవుడికి? ఎవరిచ్చారు? దీక్షితుడు అవడం వల్ల భగవంతుడు వచ్చింది. దీక్షితుడు అవడం వల్ల వచ్చింది. తపస్సు చేయడం వల్ల వచ్చింది. ఇచ్చాడు. దీక్షితుడు అవడం అంటే ఏంటి? పోయి గురు మహారాజ్ దగ్గర మాల తీసుకొని ఇంటికి వచ్చేస్తే దీక్షితుడు అయిపోయినట్టు కాదు. గురు మహారాజు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయితే మనం దీక్షితులు అయినట్టు. ఆయన మనకి కొన్ని నియమాలను చెప్తారు. ఆయన మనకి కొన్ని ఒక మంత్రాన్ని ఇస్తారు. ఆయన మనకి ఎలా ఉండాలి అనేటువంటి విషయం చెప్తారు. ఉం? వీటన్నిటిని మనం పాటిస్తుంటే అప్పుడు మనము గురువు మనకి శక్తిని ఇస్తారు. ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి శక్తిని మనకి గురువు ద్వారా పొందుతాం. అలానే కృష్ణుడి ద్వారా పొందినటువంటి శక్తితో బ్రహ్మదేవుడు కృష్ణుడిని దర్శనం చేసుకోగలిగాడు. కృష్ణుడి యొక్క లోకాన్ని దర్శనం చేసుకోగలిగాడు. మన కర్తవ్యాన్ని తెలుసుకోగలిగాడు. తిరిగి వచ్చి భగవంతుడి యొక్క సేవ చేశాడు. ఎలా? గౌణ సృష్టిని చేసి. అందుకనే బ్రహ్మదేవుడు గౌణ సృష్టిని చేయడానికంటే ముందు భగవంతుడికి ప్రార్థన చేశాడు. నేను చేస్తున్నాను అనే గర్వం నాలో రాకుండా చూడు అని భగవంతుడికి ప్రార్థించాడు. మనం అందరం అనుకుంటాం భగవంతుడు మనకు ఒక సేవ ఇచ్చేసాడు అనుకోండి, ఆ సేవ వల్ల కూడా మనలో గర్వం వస్తుంది కదా. సేవ వల్ల కూడా వచ్చేటువంటి గర్వాన్ని కూడా నాకు రాకుండా చూడు అని భగవంతుడికి బ్రహ్మదేవుడు చెప్పి తన సేవను స్టార్ట్ చేశాడు. అది బ్రహ్మదేవుడి యొక్క గొప్పతనం. భగవంతుడి రక్షణలో ఉండడం వల్ల ఆయన మాయకి బలవలేదు బ్రహ్మదేవుడు. ఓకే, ఎక్కడైనా ఒక చిన్న చిన్న సందర్భాల్లో మనకి మాయకి ప్రభావంలో ఉన్నట్లు చూపించిన కేవలం లీలలు. బ్రహ్మదేవుడు అంతటోడు కూడా మాయ నుంచి రక్షింపబడలేడు, జాగ్రత్త అని మనకు చెప్పడం కోసం తప్ప బ్రహ్మదేవుడి స్థితి తగ్గిపోయినట్లు కాదు అక్కడ. ఎందుకంటే ఆయన చేయబోయేటువంటి పని ఆధ్యాత్మికం. ఎందుకు? భగవంతుడిని తలుసుకున్నాడు, భగవంతుడిని ప్రార్థించాడు, భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు. ఆయన చేయబోయేటువంటి పని వల్ల వచ్చేటువంటి భౌతికమైనటువంటి ఫలితాల వల్ల ఆయన ప్రభావితుడు కాకుండా ఉండాలి అని కూడా ఆయన భగవంతుడిని ప్రార్థించాడు. ఇంకెక్కడ ఉంటుంది ఆయనకి మాయ ప్రభావం? ఉంటుందా? మనం ఏ చిన్నది సాధించినా కదా ఆహా నేను సాధించాను మనం చెప్పుకుంటాం గట్టి గట్టిగా కదా. ఆధ్యాత్మిక పని చేసి కీర్తన చేసి కూడా అందరూ మీరు నన్ను తప్పులు కొట్టండి అంటాం. కీర్తన చేసి మధ్య బాగుందా, నచ్చిందా, నేను పాడాను బాగుందా అని అడుగుతాం. అంటే కీర్తన కూడా మనం చేస్తే మన కీర్తనని అందరూ పొగడాలి, అందరికీ నచ్చాలి అని అనుకుంటాం. ఇది భౌతికం. ఓకే, ఇది ఇది నిజంగా భక్తి కాదు. కాబట్టి మనం చేసేటువంటివన్నీ భగవంతుడి యొక్క సేవగా చేయాలి. చేసేటువంటి పని వల్ల మనకి ఎలాంటి భౌతిక కల్మషం రాకూడదు. అలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు ఆధ్యాత్మిక కర్మలు చేయాలి. చేసే కర్మ ఆధ్యాత్మిక కర్మ చేసినప్పుడు కూడా మనకి భౌతికమైనటువంటి ఫలితాలు వస్తాయి, పేరు ప్రతిష్టలు వస్తాయి, జ్ఞానం వస్తుంది, పేరు ప్రతిష్టల వల్ల మనకి గౌరవం దక్కుతుంది. వీటన్నిటి వల్ల మనం ప్రభావితం అయిపోయి మనము ఆధ్యాత్మికంగా పతనం చెందే అవకాశం ఉంటుంది మళ్ళీ. ఓకే, కాబట్టి అలాంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదంటే ఎవరు ఆశీర్వదించాలి మనల్ని? ఎవరిని వేడుకోవాలి? మనం ముందు ప్రార్థన చేయాలి. ఈ రోజు నేను క్లాస్ చెప్తున్నాను, నన్ను 10 మంది పొగుడుతారు, ఆ పొగడ్తల వల్ల నేను గర్వితుడిని అవ్వకూడదు అని మనం ముందు ఆచార్యుడికి, గురువుకి, భగవంతుడికి ప్రార్థన చేసుకుని మనం క్లాస్ మొదలు పెట్టుకుంటాం. ఎందుకు? అందుకని మనం చెప్తాం నేను చెప్పేది ఏం లేదండి, నేను చెప్పేదంతా కూడా మనకి బుక్ లో రాసినది, పరంపరలో ఉన్నటువంటిది, ఆచార్యులు చెప్పినటువంటిది, మీరు ఏది పొగిడినా కానీ అది గురువులకి చెందుతుంది అని చెప్తాం. అలా చెప్పకపోతే ఏమవుతుంది? అలా చెప్పకపోతే మనలో గర్వం పెరుగుతుంది. మనలో గర్వం పెరిగింది అని అంటే ఒక్కసారిగా మనం భౌతికంగా పతనం చెందుతాం. అవునా కదా? ఒక్కసారిగా మనము ఆధ్యాత్మిక స్థితి నుంచి భౌతిక స్థితికి వచ్చేస్తాం. అందుకనే ఎవరు ఏమి ఆశీర్వదించినా, ఎవరు ఏది పొగిడినా, ఎవరు ఏమి చెప్పినా అది నా వల్ల జరగలేదు, నాకు అంత అర్హత లేదు, నా గురువుల కృప వాళ్ళకి చెందుతుంది అని వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఎప్పుడైతే మన పైన ఉన్నటువంటి గురువుకి మనకు వచ్చినటువంటి క్రెడిట్ ని, మనకు వచ్చినటువంటి అప్రిసియేషన్ ని మనం ఇచ్చేస్తాము, పొగడ్తల్ని మనం మన గురువులకి అందిస్తామో అప్పుడు మనము రక్షింపబడతాం, ఆధ్యాత్మికంగా రక్షింపబడతాం. లేదు అంటే కనుక మనం అందరం కూడా పతనం చెందుతాం. దానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి
బ్రహ్మదేవుడు తన పొందినటువంటి శక్తికి కారణం, పుట్టిన తర్వాత తను చేసినటువంటి గౌణ సృష్టి చేసినప్పుడు పొందినటువంటి శక్తికి కారణం భగవంతుడు. అందుకనే బ్రహ్మదేవుడు ఎప్పుడు కూడా నారదుడు వెళ్ళి, నాకు నువ్వు తప్ప ఎవరు కనపడట్లేదు ఈ భౌతిక సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవుడు, ప్రతి మూలకం, ప్రతి వస్తువు నువ్వు తయారు చేసిందే, నువ్వే మూలము అని అంటే కూడా బ్రహ్మదేవుడు, ఆహా నన్ను ఇలానే అనుకుంటున్నారా అందరూ, సరే అనుకోండి నేనే మూలం అని ఆయన అన్న. ఆయన వెంటనే ఏమన్నాడు, నా శక్తికి కారణం భగవానుడు అని చెప్పారు. భగవంతుడి నుంచి శక్తి తీసుకొని నేను చేస్తున్నాను, నేను నిమిత్త మాత్రున్నే, భగవంతుడు కనుక నాకు ఆ శక్తిని ఇవ్వకపోతే నేను ఇది చేయలేను అని చెప్పేశారు. అదేంటి భగవంతుడు ఎవరు, ఎక్కడున్నారు, నాకు ఎక్కడ కనపడట్లేదే, నాకు మీరు తప్ప ఎవరు కనపడట్లేదు, కాబట్టి మీరే చేశారు అని నారదుడు అన్నా, అవును నా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు కనపడట్లేదు కానీ నేనే గొప్ప అని చెప్పుకోవచ్చు కదా అని బ్రహ్మదేవుడు అనుకోలే. నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు చెప్పినా ఎవరికి అర్థం కాదు, ఈయనకంటే పైన ఇంకెవరు ఉన్నారు, ఆయన శక్తి సామర్థ్యాలతోటి ఈయన పనిచేస్తున్నాడు, ఆయన మోటివేషన్ తోటి ఈయన పనిచేస్తున్నాడు, ఆయన కరుణిస్తే ఈయన పనిచేస్తున్నాడు అనే విషయం ఎవరికి అర్థం కాదు. బ్రహ్మదేవుడు ఒకవేళ నేనే అన్నిటికీ మూలము, నా వల్లనే అంతా జరుగుతుంది, నేను లేకపోతే మీరందరూ లేరు అని అన్నారనుకోండి, నమ్మాల్సిందే మనం అందరం. కానీ బ్రహ్మదేవుడు ఆ స్థితిలో లేరు. బ్రహ్మదేవుడు ఏమన్నారండి, నేను నిమిత్త మాత్రుణ్ణి, భగవంతుడు నన్ను ఎంచుకున్నారు, ఒకవేళ నేను కాకపోతే నిన్ను ఎంచుకుంటారు, నిన్ను కాకపోతే ఇంకొకళ్ళు ఎంచుకుంటారు. భగవంతుడికి సేవ చేసేవాళ్ళు కొల్లల్లో ఉన్నారు, నన్ను కాకపోతే ఎవరినైనా ఎంచుకుంటారు భగవంతుడు కరుణతో నన్ను ఎంచుకొని నా ద్వారా ఇది చేయించారు, కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి నేను ఇదంతా చేయగలగడానికి కారణమైంది అని ఆయన బ్రహ్మదేవుడు భగవంతుడికి ఇచ్చేశారు ఆయన కీర్తి. అలా ఉండాలి. అంటే బ్రహ్మదేవుడి యొక్క గొప్పతనానికి కూడా భగవంతుడే కారణము అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీస్. 51వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం, లేకపోతే ఇంకొక శ్లోకం చదువుకుని ఆపుదామా? ఇంకోటి ఇంకో చదవండి. శ్లోకం చెప్తుంది ఓకే, చేసుకో. ఇంకొక శ్లోకం. మీకు ఖాళీ ఉంటే లీలామోహిని మాతాజీ, 51వ శ్లోకం. లీలామోహిని. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. హరే జ్ఞానం పరమ గుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం, జ్ఞానం పరమ గుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం, సరహస్యం తదంగం చ గృహాణ గతితం మయా, సరహస్యం తదజ్ఞస్య గృహాణాగతితం మయా. నాకు సంబంధించిన దివ్య జ్ఞానము శాస్త్రీయమైనదేగాక రహస్యపూర్ణమైనది కనుక నేను నీకు వివరించేది సావధానముగా వినవలసినది. భాష్యము. హరే కృష్ణ. భాష్యం. శ్రీకృష్ణుని గురించి దివ్య జ్ఞానము నిరాకార బ్రహ్మ జ్ఞానము కన్నను గహనమైనది. ఎందుకంటే దానిలో అతని రూపమునకు వ్యక్తిత్వమునకు సంబంధించిన జ్ఞానమేగాక అతనికి సంబంధించిన సమస్తము ఇమిడి ఉంది. శ్రీకృష్ణునికి సంబంధించినది అసలు లేనే లేదు. ఒక భావనలో అంతా కృష్ణుడే అయినా అతని ఆది రూపము తప్ప ఏది శ్రీకృష్ణుడు కాదు. ఈ జ్ఞానమే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రము అటువంటిది. విజ్ఞాన శాస్త్రమును గురించి సంపూర్ణ జ్ఞానాన్ని విష్ణువు బ్రహ్మకు ఇవ్వగోడాడు. ఈ జ్ఞాన రహస్యము చివరకు భగవంతునితో సన్నిహిత సంబంధముగా మారుతుంది. అది కృష్ణేతరమైన సమస్తము నుండి వైరాగ్యాన్ని కలగజేస్తుంది. ఈ స్థితిని పొందడానికి 9 రకాలైన దివ్య సాధనలు ఉన్నాయి. అవే శ్రవణము, కీర్తనము, స్మరణము, పాద పద్మ సేవనము, అర్చనము, వందనము, దాస్యము, భగవంతునితో చెలిమి, భగవంతుని కొరకు సమస్తాన్ని త్యాగము చేయడము. దివ్య రహస్య పూర్ణమైనట్టి భక్తి యోగములో ఇవి వివిధ అంగాలు. తాను ప్రసన్నుడైనాడు కనుక తన కరుణచే రహస్యము వెల్లడి కాగలదని భగవంతుడు బ్రహ్మతో అన్నారు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. సో ఇది దేని గురించి చెప్తున్నారు? బ్రహ్మదేవుడి గురించి చెప్తున్నారు. బ్రహ్మదేవుడు తపస్సు చేయడం వల్ల భగవంతుడు ప్రత్యక్షమై తనకి బోధిస్తున్నటువంటి బోధనలో చెప్తున్నటువంటి మాట.
నీకు నేను దివ్య జ్ఞానాన్ని ఇస్తాను, చాలా సావధానంగా విను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము అని అంటే భగవంతుడి యొక్క దివ్య రూపం గురించి కనుక మాట్లాడితే అంతకు మించినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానం ఇంకోటి లేదు. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి గురించి మాట్లాడుకోవచ్చు, భగవంతుడు సృష్టించినటువంటి ప్రకృతి గురించి మాట్లాడుకోవచ్చు, భగవంతుడు సృష్టించినటువంటి మనుషుల గురించి మాట్లాడుకోవచ్చు, భగవంతుడు సృష్టించినటువంటి దేవతల గురించి మాట్లాడుకోవచ్చు, భగవంతుడు సృష్టించినటువంటి నిరాకార బ్రహ్మం గురించి మాట్లాడుకోవచ్చు, భగవంతుడి గురించి మాట్లాడుకోవచ్చు. అన్ని దివ్యమైనవేనా? అన్నిట్లో ఉత్తమోత్తమైనది ఏమిటి? స్వయంగా భగవంతుడి యొక్క రూపం గురించి మాట్లాడడం అనేటువంటిది ఏదో అది దివ్యమైనది, గుహ్యమైనది కూడా, చాలా సీక్రెట్. అది కేవలం భగవంతుడి కరుణ ఉంటే తప్ప మనకు రాదు. స్వయంగా భగవానుడు అంటే సాకార రూపంలో గోలోక వృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ద్విభుజ రూపంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అని అంటే భగవంతుడి కరుణ లేకపోతే మనకు అది రాదు. చాలా మంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సాధనలు మనకంటే ముందు నుంచే చేస్తున్నటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప సాధనలు చేస్తున్నటువంటి వాళ్ళు మనకంటే ముందు నుంచే ఉన్నారు. కానీ భగవంతుడి కృప వాళ్ళ మీద లేకపోవడం వలన, భగవంతుడి కృప మనమే వాళ్ళ మీద లేకపోవడం వల్ల వాళ్ళు భగవంతుడి యొక్క రూపం వరకు చేరుకోలేకపోతున్నారు. వాళ్ళు నిరాకార బ్రహ్మం వరకు లేకపోతే పరమాత్మ వరకు ఎక్కడో ఆగిపోతున్నారు. రామారావు ప్రభుజీ మ్యూట్ లో ఉండాలి ప్లీజ్, దయచేసి. ఓకే, సో ఈ విధంగా భగవంతుడి యొక్క కృప అనేటువంటిది బ్రహ్మదేవుడి మీద ఉంది కాబట్టి బ్రహ్మదేవుడు దివ్యమైనటువంటి జ్ఞానం, రహస్యమైనటువంటి జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇస్తాను అని భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. అది ఆ భగవంతుడి యొక్క ఆది రూపానికి సంబంధించినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల మనకేం వస్తుంది? ఆ జ్ఞానం వల్ల భగవంతుడికి చాలా సన్నిహితులం అవుతాం, భగవంతుడితోటి ప్రేమ బంధాన్ని పొందుతాం. అంటే జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి? భగవంతుడి పట్ల ప్రేమ. ఒకవేళ మనకి అంత జ్ఞానం ఉంది, భగవంతుడి మీద ప్రేమ లేదు, లాభం ఉందా ఏమన్నా? ఆ జ్ఞానం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళదు. జ్ఞానం ఉంది కానీ భగవంతుడి పట్ల శ్రద్ధ లేదు, భగవంతుడి పట్ల ప్రేమ లేదు, భగవంతుడికి చేసేటువంటి సేవను నేను ప్రేమగా చేయాలి అని అనుకోవట్లేదు. కంపల్షన్. సరే, ఇంట్లో వైఫ్ చేస్తుంది కాబట్టి నేను చేయాలి, లేకపోతే సుకోమల మాతాజీ ఏదో అనుకుంటారని చేయాలి, లేకపోతే ఇంకేదో మాతాజీ ఇంకెవరో ఏదో అనుకుంటారు, వాళ్ళందరూ చేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా చేయకపోతే వాళ్ళు బాధపడతారని చేయాలి. ఇలా చేయడం వేరు, భగవంతుడి పట్ల నిజమైనటువంటి ప్రేమ భావంతో సేవ చేయడం వేరు కదా. అలాంటి స్థితికి మనము వెళ్తాము. అది నిజమైనటువంటి దివ్యమైనటువంటి జ్ఞాన స్థితి. అది ఒకవేళ మనకు అన్ని జ్ఞానాలు ఉన్నాయి, మీకంటే ఎక్కువ నేను చెప్పగలనేమో, కానీ భగవంతుడి పట్ల ప్రేమ నాకంటే ఎక్కువ మీకు ఉండొచ్చు. నాకు అసలు లెక్కేసుకోవడానికి కూడా తెలియదు. కానీ అదే మనం మన 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 ప్రోగ్రామ్ లో వచ్చేటువంటి వాళ్ళే చాలా మంది ఎంతో శ్రద్ధతో రోజు మార్నింగ్ 4 గంటలకు లేసి 3 గంటలకు లేసి భగవంతుడికి దీపారాధన చేసి మంగళహారతి చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత కమిట్మెంట్, ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు అది చేయగలుగుతారు కదా. అంటే చేసేటువంటి ప్రతి సాధన అది ఆ జ్ఞానమైనా సరే, జ్ఞానాన్ని పొందేటువంటి, అంటే మనం రోజు భాగవతం ఎందుకు చదువుకుంటున్నాం? జ్ఞానం పొందడానికి. ఎందుకు చదువుకుంటున్నాం రోజు భాగవతాన్ని, చైతన్య చరితామృతాన్ని ఎందుకు చదువుకుంటున్నాం మనం? భగవంతుడి పట్ల ప్రేమ కలగడానికి. అంతే. భక్తియుత సేవ, భగవంతుడి పట్ల ప్రేమ పెరగాలి అని. ఓకే, ఆధ్యాత్మికంగా పురోగమించాలి, భగవంతుడు మనకి ఆ శ్రద్ధనివ్వాలి, కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి, క్లాస్ జరుగుతుంటే నిద్ర రాకుండా చూసుకోవాలి భగవంతుడు. ఎన్నో ఉన్నాయి కదండి శారీరకమైన బాధలు, కూర్చోలేము, నుంచోలేము, మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కాళ్ళకు తిమ్మిర్లు వస్తాయి, పైగా నిద్ర వస్తుంది. ఎంతమంది నిద్ర రాదండి? కూర్చోగానే క్లాస్ పెట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది. అందుకని వీడియోలు ఆన్ చేసుకుంటాం. ఎంతమంది వీడియోలు ఆన్ చేసుకుంటారో అంతమంది నిద్రపోతున్నారేమో నాకు తెలియదు కదా. వస్తాయి, ఇన్ని బాధలు ఉంటాయి. భగవంతుడు కరుణ లేకపోతే ఇవన్నీ సాధ్యం కాదు. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఎంత ఎక్కువగా శ్రద్ధగా వింటామో
అప్పుడు ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటువంటి తాపత్రయం పెరుగుతుంది. ఇప్పుడు భగవంతుడి పట్ల ప్రేమ కూడా ఇంకా ఇంకా పెరుగుతుంది. ఓకే, అందుకనే ఒక క్లాస్ లో ఉన్న 10 మంది ఒకే విషయాన్ని చెప్పేది ఒకటే విషయమైనా కానీ 10 మందికి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అది అర్థమవుతుంది. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ రియలైజేషన్స్ ఉంటాయి. అది చెప్పే వాళ్ళ స్థాయిని బట్టి అని కాదు, చెప్పేది అదే విషయం. నేను ఒక్కడే చెప్తున్నాను 50 మందికి, కానీ 50 మందికి ఒకేలాగా అర్థమైందా? 50 మంది ఒకే లాభాన్ని పొందారా? ఒకే స్థాయిలో అర్థం చేసుకున్నారా? చెప్పలేము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయి. నిద్రపోయే వాళ్ళకి చెవులకు కూడా తగలదు. మధ్య మధ్యలో లేచి పాలు పొంగాయేమో చూసుకొని వచ్చిన వాళ్ళకి అక్కడక్కడ తగులుతుంటాయి చెవులలో కదా. కొంతమందికి చాలా శ్రద్ధతో వింటారు, కానీ ఒక్కడు కూడా లోపలికి వెళ్ళదు. కొంతమందికి చాలా బాగా అర్థమవుతుంది. దానివల్ల భగవంతుని మీద ప్రేమ కూడా పెరుగుతుంది. ఒక స్థాయిలో ఉన్నారు, వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ప్రేమ అనేటువంటి లభిస్తుంది. కాబట్టి మనం భగవంతుడికి ప్రార్థన చేయాలి. క్లాస్లో కూర్చునే ముందు కూడా మనం భగవంతుడికి ప్రార్థన చేయాలి. ఏమని? చెప్పేటువంటి ఈ 1 అవర్ క్లాసు 1 సెకండ్ కూడా వేస్ట్ కాకుండా నేను పూర్తిగా ఉపయోగించుకునేలా, నీ సేవని పెంచుకునేలా, నీ పట్ల ప్రేమని పెంచుకునేలా నాకు ఉపయోగపడేలా చెయ్యి అని ప్రార్థన చేయాలి కదా. గంట సేపు మనం కూర్చుంది ఏదో తత్వం చర్చ లేకపోతే జ్ఞానం కోసం కాదు. వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడి పట్ల మనకి ప్రేమ కలగాలి. అందుకనే క్లాస్ జరగడానికంటే ముందు భగవంతుని తెలుసుకొని, భగవంతుడా ఈ రోజు క్లాస్ వల్ల నాకు నీ మీద ఇంకా శ్రద్ధ పెరగాలి, ఈ రోజు క్లాస్ వల్ల నాకు ఇంకా సేవ చేయాలి అనేటువంటి ఉత్సాహం పెరగాలి, ఈ రోజు క్లాస్ వల్ల నేను ఇంకా ప్రేమ పెరగాలి నాకు నీ మీద అని మనం ప్రార్థించుకుంటే దానివల్ల నిజమైనటువంటి ఉపయోగం ఉంటుంది. ఇది మనం చేసుకునే గంట సేపు సత్సంగం యొక్క సారాంశం. అది జరగలేదనుకోండి, సత్సంగం వృధా, టైం పాస్. టైం పాస్ కోసం ఆ సత్సంగం చేసేది, టైం పాస్ కోసం కాదు. ఆధ్యాత్మిక ప్రయోజనం అనేటువంటిది ఉండాలి. అందుకనే భగవంతుడు మనకి 9 రకాల సాధనాలు ఇచ్చారు. భగవంతుడి పట్ల మన ప్రేమ పెరగడం కోసం 9 రకాల సాధనాలు ఇచ్చారు. ఏంటి అవి? శ్రవణం, నవవిధ భక్తి కీర్తనం, మార్గాలు, స్మరణం, పాదపద్మ సేవ, భగవత్పాద పద్మ విష్ణు సేవ, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాక్ష్యం, సాక్ష్యం, ఆత్మ నివేదనం. ఆత్మ నివేదన. ఓకే, ఇవన్నీ భగవంతుడు ఇచ్చారు. అందులో మనం చేస్తుంది శ్రవణం, కీర్తనం ఇప్పుడు కదా. శ్రవణం, కీర్తనం, స్మరణం అయిపోతుంది. చదువుతున్నాం, వింటున్నాం, స్మరిస్తూ ఉన్నాం. సో భాగవతం క్లాస్ లో, భగవద్గీత క్లాస్ లో, లేదా చైతన్యచరితామృతం క్లాస్ లో జాయిన్ అయిపోయారు అంటే శ్రవణ, కీర్తన, స్మరణాలు అయిపోయినట్టే కదా. 3 సేవలు ఒకేసారి జరుగుతున్నాయి. ఎంత అదృష్టం! దీనివల్ల మనకి నిజమైనటువంటి భగవంతుడు చెప్పబోయేటువంటి జ్ఞానం, గుహ్యమైనటువంటి జ్ఞానం మనకు అర్థమవుతుంది. ముందు మనం చేసేటువంటి భక్తియుత సేవ, అది శ్రవణమైన, కీర్తనమైన, సేవ, ఏ సేవ అయినా సరే దాని యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకొని సేవ చేయడం మొదలు పెట్టాలి. ఎందుకు నేను పూల మాల కడుతున్నాను, ఎందుకు నేను టెంపుల్కి వెళ్తున్నాను, ఎందుకు నేను సెంటర్కి వెళ్ళి క్లాస్ వింటున్నాను, ఎందుకు నేను జూమ్ లో జాయిన్ అయ్యి భాగవతం క్లాస్ వింటున్నాను, చైతన్య చరితామృతం క్లాస్ వింటున్నాను, ముందు అది తెలుసుకోవాలి ఫస్ట్. మనం అంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా మనం గమ్యాన్ని మన మన ప్రయాణాన్ని ప్రారంభించామనుకోండి, మధ్యలో అటు ఇటు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కదా. మనం లక్ష్యాన్ని నిర్దేశించుకొని మనం జర్నీ స్టార్ట్ చేయాలి. మాతాజీ ఇప్పుడు హైదరాబాద్ రావాలి అమెరికా నుంచి అని అనుకుంటే అక్కడ అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్ ఎక్కుతారు. అలా అనుకోకుండా ఎక్కడికో చోటికి వెళ్ళిపోదాంలే, ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఏ ఫ్లైట్ ముందు కనపడితే ఆ ఫ్లైట్ ఎక్కేద్దాంలే అంటే ఎక్కడికో చోటికి వెళ్ళిపోతారు. దుబాయ్ వెళ్ళిపోతారు. మాతాజీ జాగ్రత్త, సచివతి మాతాజీ. దుబాయ్ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి దిగితే కొడుకు ఉండరు, కూతురు ఉండరు, ఎవరు ఉండరు, ఎక్కడికి వచ్చారు అనుకుంటాం. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఎక్కడికో రావాలి. అలా కాదు. లక్ష్యం ఏంటంటే మనం చేసే ప్రతి భక్తియుత సేవ, ఇంక్లూడింగ్ శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదపద్మ సేవనం, అర్చనం, వందనం, దాస్యం, వీటన్నిటి యొక్క లక్ష్యం ఏంటండి? భగవంతుడి పట్ల ప్రేమ. అది పెరగాలి. ఈ రోజు మనం జ్ఞాన సముపార్జన చేస్తున్నాం, దానికి కూడా లక్ష్యం ప్రేమ. ఓకే, అది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి బ్రహ్మదేవుడికి విష్ణువు దర్శనమిచ్చారు,
బ్రహ్మదేవుడు తపస్సు కారణంగా తనకి భగవంతుడు జ్ఞానబోధ చేయబోతున్నారు. ఆ జ్ఞానబోధ లక్ష్యము బ్రహ్మదేవుడికి భగవంతుడి సేవ చేయాలి అనేటువంటి ప్రేమ పెరగడం. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఈ రోజుకి ఇక్కడ కావడం వల్లది సంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యः ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే రామ రామ హరే హరే. ప్రభుజీ